హాయ్ అండి, అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన కారపు బూందీని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా కనుక మనం కారపు బూందీని ఇంట్లోనే తయారు చేసుకుంటే స్వీట్ షాప్ వరకు వెళ్ళాల్సిన పని లేదండి. హ్యాపీగా ఇంట్లోనే తినేయచ్చు. ఈ కారపు బూందీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పులు శనగపిండి తీసుకోండి. కొంచెం బియ్యపిండి తీసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా విస్కర్తో కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీ దగ్గర బూందీ గరిటె కానీ చిల్లుల గిన్నె కానీ ఉంటే తీసుకోండి. నా దగ్గర బూందీ గరిటె లేదు, అందుకని నేను చిల్లుల గిన్నెలో వేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిటె పిండిని వేసుకొని అలా తిప్పుతూ ఉంటే బూందీ కిందకి పడుతుంది. మీడియం ఫ్లేమ్లో బూందీని ఇలా ఎర్రగా అయ్యే వరకు వేపుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ బూందీ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి. ఇలా బూందీ మొత్తాన్ని తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఒక పావు కప్పు వేరుశనగ పప్పుని ఫ్రై చేసుకొని ఇలా వేసుకోండి. అందులోనే ఫ్రై చేసిన వెల్లుల్లి, కరివేపాకు, కారం, ఉప్పు వేసుకొని రుచి చూసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి.